everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. And now we were having a Telegram channel. ఈ Telegram channel లో ప్రతి నిమిషం కూడా అవుట్ఫిట్ సజెషన్స్ అలాగే మంచి డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒకసారి ఛానల్ అంతా చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఈ వీడియోలో కిడ్స్కి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. డైలీ కిడ్స్తో మాట్లాడుతూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పైసా లేదా నాణెం. దీన్ని మనం ఇంగ్లీష్లో పెన్నీ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ డబ్బులుంటే ఇస్తావా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ హ్యావ్ మనీ కెన్ యూ గివ్ ఇట్ టు మీ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ఇత్తడిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ ఏది కావాలన్నా నన్ను అడుగు. ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ కళ్ళజోడు ఎలా విరగ్గొట్టావు. ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ బ్రేక్ ద గ్లాసెస్. హౌ డిడ్ యూ బ్రేక్ ద గ్లాసెస్ ఈ విధంగా అడుగుతాం. హౌ డిడ్ యూ బ్రేక్ అంటే నువ్వు ఎలా పగలకొట్టావు లేదా ఎలా విరగ్గొట్టావు అనే మీనింగ్ వస్తుంది. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ How many times do you break glasses? How many times do you break glasses? అంటే నువ్వు ఎన్నిసార్లు కళ్ళజోడు విరక్కొడతావు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే Did your friend break your glasses this time too? Did your friend break your glasses this time too? అంటే నీ ఫ్రెండ్ ఈసారి కూడా నీ కళ్ళద్దాలను లేదా నీ కళ్ళజోడును పగలకొట్టాడా అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ తినొద్దని చెప్పినా ఎందుకు తిన్నావు. పిల్లలతో ఇలాంటి సెంటెన్సెస్ చాలానే యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ ఈట్ ఈవెన్ దో ఐ టోల్డ్ యూ నాట్ టు. వై డిడ్ యూ ఈట్ ఈవెన్ దో ఐ టోల్డ్ యూ నాట్ టు ఈ విధంగా చెప్తాం. ఈవెన్ దో ఐ టోల్డ్ యూ నాట్ టు అంటే నేను నీకు వద్దు అని చెప్పినప్పటికీ అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ వై డిడ్ యూ ఈట్ ఈవెన్ వెన్ ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్ ఐస్ క్రీమ్. వై డిడ్ యూ ఈట్ ఈవెన్ వెన్ ఐ టోల్డ్ యూ నాట్ టు ఈట్ ఐస్ క్రీమ్ అంటే నేను నీకు ఐస్ క్రీమ్ తినొద్దు అని చెప్పినా కూడా నువ్వు ఎందుకు తిన్నావు అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే వై డిడ్ యూ ఈట్ 2 ఐస్ క్రీమ్స్ అట్ వన్స్. వై డిడ్ యూ ఈట్ 2 ఐస్ క్రీమ్స్ అట్ వన్స్ అంటే నువ్వు ఒకేసారి 2 ఐస్ క్రీమ్స్ని ఎందుకు తిన్నావు అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ నీళ్లు అస్సలు వేస్ట్ చేయొద్దు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వేస్ట్ వాటర్ అట్ ఆల్. డోంట్ వేస్ట్ వాటర్ అట్ ఆల్ ఈ విధంగా చెప్తాం. డోంట్ వేస్ట్ అట్ ఆల్ అంటే అస్సలు వృధా చేయొద్దు అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆఫ్టర్ యువర్ వర్క్ ఇస్ డన్ యూ ప్లే. ఆర్ ఆఫ్టర్ యువర్ హోంవర్క్ ఇస్ డన్ యూ ప్లే. ఆర్ యూ గో అవుట్ అండ్ ప్లే అంటే నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత బయటకు వెళ్ళి ఆడుకో లేదా ఆడుకో అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ ఆర్ వేస్టింగ్ సో మచ్ వాటర్ దట్ మేక్స్ మీ వెరీ యాంగ్రీ. You are wasting so much water that makes me very angry. అంటే నువ్వు చాలా నీళ్లు వేస్ట్ చేస్తున్నావు, దానివల్ల నాకు చాలా కోపం వస్తోంది అని. అదే వేస్టింగ్ వాటర్ లైక్ దిస్ ఇస్ నాట్ అ గుడ్ ప్రాక్టీస్ అంటే వాటర్ని ఇలా వృధా చేయడం లేదా వేస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ వర్క్ పూర్తయ్యాక ఆడుకో లేదా హోంవర్క్ పూర్తయ్యాక ఆడుకో. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో After you finish your homework, go play. Or after you finish your homework, go and play. అంటే నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేసిన తర్వాత వెళ్ళి ఆడుకో అని. Now the first example is I will beat you if I know that you went out without doing your homework. I will beat you if I know that you went out without doing your homework or without completing your homework. అంటే నువ్వు నీ హోంవర్క్ చేయకుండా బయటకు వెళ్ళావని నాకు తెలిస్తే నేను నిన్ను కొడతాను అని. ఇఫ్ ఐ నో అంటే నాకు తెలిస్తే అని. Another example is you can't move anywhere without doing your homework. You can't move anywhere without doing your homework. అంటే
నువ్వు నీ హోంవర్క్ చేయకుండా ఎక్కడికి కదలలేవు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ ఫోన్ పక్కన పెట్టి వెళ్ళి పడుకో. ఇది కూడా చాలా సార్లు అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో పుట్ ద ఫోన్ అసైడ్ అండ్ గో టు స్లీప్. పుట్ ద ఫోన్ అసైడ్ అండ్ గో టు స్లీప్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వై ఆర్ యూ స్టిల్ ఆన్ ద ఫోన్ వితౌట్ స్లీపింగ్. వై ఆర్ యూ స్టిల్ ఆన్ ద ఫోన్ వితౌట్ స్లీపింగ్ అంటే నువ్వు ఇంకా పడుకోకుండా ఫోన్ చూస్తూనే ఉన్నావా, లేదా నువ్వు పడుకోకుండా ఇంకా ఫోన్ చూస్తూనే ఉన్నావా, లేదా ఇంకా వాడుతూనే ఉన్నావా అని. Another example is why are you looking at your phone like a ghost when you sleep? Or why are you looking at your phone like a ghost when you're supposed to sleep? అంటే నువ్వు నిద్రపోయే టైంలో దెయ్యంలాగా నీ ఫోన్ వైపు ఎందుకు చూస్తున్నావు, లేదా ఫోన్లో ఎందుకు చూస్తున్నావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ తినేటప్పుడు ఫోన్ చూడకూడదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ ఫోన్ వైల్ ఈటింగ్. యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ ఫోన్ వైల్ ఈటింగ్ ఈ విధంగా చెప్తాం. వైల్ ఈటింగ్ అంటే తినేటప్పుడు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యూ ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ బికాజ్ యూ ఆర్ లుకింగ్ అట్ యువర్ ఫోన్. యూ ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ బికాజ్ యూ ఆర్ లుకింగ్ అట్ యువర్ ఫోన్ అంటే నువ్వు ఫోన్ చూస్తూ ఉండటం వల్ల సరిగ్గా తినడం లేదు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ యూ మేక్ మీ యాంగ్రీ బై లుకింగ్ అట్ యువర్ ఫోన్ వైల్ ఈటింగ్. యూ మేక్ మీ యాంగ్రీ బై లుకింగ్ అట్ యువర్ ఫోన్ వైల్ ఈటింగ్ అంటే నువ్వు తినేటప్పుడు ఫోన్ చూసి నాకు కోపం తెప్పిస్తావు, లేదా నాకు కోపం వచ్చేలా చేస్తావు అని. యూ మేక్ మీ యాంగ్రీ అంటే నువ్వు నాకు కోపం తెప్పిస్తావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ తక్కువే పెట్టాను త్వరగా తిను. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ సర్వ్డ్ లెస్ సో ఈట్ క్విక్లీ. ఆర్ ఐ హ్యావ్ సర్వ్డ్ వెరీ లెస్ సో యూ ఈట్ క్విక్లీ ఈ విధంగా చెప్తాం. అంటే నేను నీకు తక్కువే వడ్డించాను, నువ్వు త్వరగా తిను అని. సర్వింగ్ అంటే వడ్డించడం అని. Now the first example is I put very little rice in your lunch box but you left that too. I put very little rice in your lunch box but you left that too. అంటే నేను నీ లంచ్ బాక్స్లో చాలా తక్కువ రైసే పెట్టాను, కానీ నువ్వు అది కూడా వదిలేసావు అని. Another example is I don't understand why you eat so little. I don't understand why you eat so little. Or why you eating so little. అంటే నువ్వు ఇంత తక్కువగా ఎందుకు తింటున్నావో నాకు అర్థం కావడం లేదు అని. నా ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ అందరినీ ఎందుకు విసిగిస్తున్నావు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ అనాయింగ్ ఎవ్రీ వన్. ఆర్ వై ఆర్ యూ ఇరిటేటింగ్ ఎవ్రీ వన్ ఈ విధంగా చెప్తాం. అనాయింగ్ సమ్వన్ ఆర్ ఇరిటేటింగ్ సమ్వన్ అంటే ఎవరినైనా విసిగించడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ గో అవుట్ ఫర్ అ వైల్ వితౌట్ పిస్సింగ్ ఎనీవన్ ఆఫ్. గో అవుట్ ఫర్ అ వైల్ వితౌట్ పిస్సింగ్ ఎనీవన్ ఆఫ్ అంటే నువ్వు ఎవరికి కోపం తెప్పించకుండా, లేదా ఎవరిని విసిగించకుండా కాసేపు బయటకు వెళ్ళు అని. ఫర్ అ వైల్ అంటే కాసేపు లేదా కొంతసేపు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ రీడ్ ఫర్ అ వైల్ వితౌట్ అనాయింగ్ మీ. రీడ్ ఫర్ అ వైల్ ఆర్ యూ స్టడీ ఫర్ అ వైల్ వితౌట్ అనాయింగ్ మీ అంటే నువ్వు నన్ను విసిగించకుండా కాసేపు చదువుకో అని. వితౌట్ అనాయింగ్ మీ అంటే నన్ను విసిగించకుండా అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.